సో తమ్ముడు అడిగాడు నన్ను, అన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని. సో నేను రన్నింగ్ అంత హెవీగా చేయను, బట్ 5K రన్ చేసే బ్రదర్ ఒకడు ఉన్నాడు. సో 5 కిలోమీటర్స్ పరిగెడతాడు. సో ఆయన తనకి బెటర్గా ఆన్సర్ చేస్తాడు. సో అడిగేద్దాం మరి. ఈ తమ్ముడు కూడా 5 కిలోమీటర్స్ ఆకుండా పరిగెడతాడు. బ్రీతింగ్ కంట్రోలింగ్ గురించి ఇద్దరికి తెలుసు, వాళ్ళని అడుగుదాం. సో చెప్పండి, ఫస్ట్ టిప్ ఇందాక మీరు నాకు చెప్పారు 2, అందులో మొదటిది. ఏం లేదన్న, ఫస్ట్ రన్నింగ్ ఎప్పుడైనా ఫస్ట్ జర్నర్స్ ఉంటారు కదా, ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక 500 లేదంటే 1 గేమ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఫస్ట్ నెమ్మదిగా స్లోగా 1 day 2 days పరిగెట్టిన తర్వాత ఇప్పటి వరకు కానీ మన బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, రోజుకి ఏంటంటే డే బై డే మనం ఇంప్రూవ్ అవ్వాలంటే బ్రీతింగ్లో మనం గేమ్ పెంచాలి. ఈరోజు 1 PM పరిగెట్టామంటే రేపు 1.5 అనేసి 1.3, అదే 3 km. ఓకే, అలా డే బై డే మనం అనేది ఇంప్రూవ్ రన్నింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు షార్ట్ డిస్టెన్స్ మాత్రమే పరిగెడుతూ ఉంటే డైలీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సో ఇంక్రీజ్ చేసినప్పుడల్లా మీ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ బాడీ కూడా అలవాటు పడుతుంది. సో దాని ద్వారా మీ బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది అని బ్రదర్ చెప్తున్నారు. ఓకే, ఎక్కువ మనం లాంగ్ రన్ చేసేటప్పుడు ఏంటంటే ముక్కుతోనే కానీ నోరుతో అనేది మనం బ్రీత్ అనేది తీసుకోకూడదు. ఓకే, దాని ద్వారా కూడా మనకి బ్రీతింగ్ కంట్రోల్ అనేది చేయొచ్చు. ఓకే. సో బ్రదర్ చెప్పిన 2వ టిప్ ఏంటంటే, ఓన్లీ విత్ నోస్. ఎంత దూరం పరిగెట్టినా స్లోగా స్టామినా బిల్డ్ చేసుకుంటూ అండ్ ఓన్లీ విత్ నోస్ మాత్రమే బ్రీత్ తీసుకుని ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ మొత్తం నోస్తోనే చేస్తే డెఫినెట్గా బ్రీత్ ఇంప్రూవ్ అవుద్ది అంటున్నారు. 2 టిప్పులు నీకోసమే. రావణ్ గారు, చాలామంది రన్నింగ్ చేసినప్పుడు ఈ సైడ్ పెయిన్ వస్తుంది బాగా అంటున్నారు కదా. సో దానికి కారణం ఏంటండి? అంటే ఏమన్నా ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా వాళ్ళు, లేకపోతే ఏమంటారు, దానికి కారణం ఏంటి? సో వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? సో ఏంటంటే వాళ్ళు పక్కన పెయిన్ వచ్చిందని ఆగిపోకుండా స్లో రన్ చేసుకుంటున్నా సరే రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. డే బై డే మనం రన్నింగ్ చేస్తూ వెళ్తే ఆ పెయిన్ అనేది తగ్గిపోద్ది. బిగినర్స్కి అనేది ఎవరికైనా పరిగెట్టినప్పుడు అనేది పెయిన్ వస్తుంది, లేదా ఎక్కువ ఫాస్ట్ రన్ చేసినప్పుడైనా సరే, స్ప్రింట్ కొట్టినప్పుడైనా సరే మనకి పెయిన్ అనేది కామన్, ఎవరికైనా వస్తుంది. సో అదేంటంటే మనం డే బై డే అలా ఒక 1 month 2 months అయిపోయిందంటే ఇంకా పెయిన్ ఆటోమేటిక్గా మనకి కంట్రోల్ అయిపోద్ది. సో బ్రదర్ చెప్పిన 3rd టిప్, పరిగెడుతున్నప్పుడు స్టార్టింగ్ ఒకవేళ మనం షార్ట్ డిస్టెన్స్ స్ప్రింట్ వేసిన లేదా లాంగ్ రన్ స్టార్టింగ్ బిగినర్స్కి ఇక్కడ పెయిన్ రావడం అనేది వెరీ కామన్ థింగ్ అంట. సో వచ్చిందని భయపడకుండా, మీ ప్రాణాల మీదకి వస్తుందని అస్సలు టెన్షన్ పడకుండా స్టిల్ కంటిన్యూ చేస్తూ డైలీ ఇంక్రీజ్ చేసుకుంటూ డిస్టెన్స్, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మెల్లిగా మీ స్టామినా బిల్డ్ చేసుకుంటూ లాంగ్ రన్ పరిగెట్టే కొద్దీ మీ బాడీ అలవాటు పడే కొద్దీ పెయిన్ కంప్లీట్గా డిసపియర్ అయిపోద్దట. సో ఈరోజు 3 టిప్స్ ఫర్ రన్నింగ్ అండ్ బ్రీతింగ్. హాయ్ అన్న, ఇప్పుడు మనం బిగినర్స్ అనేది రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు సింబల్ పెయిన్స్ అనేది కామన్గా అందరికీ వస్తుంటాయి. ఎందువల్ల వస్తుంటాయి అంటే యాక్చువల్లీ పెయిన్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా బోన్ మీద స్ట్రెయిన్ పడిపోతుంది. కొంతమంది మజిల్ మీద పడకుండా డైరెక్ట్గా బోన్ మీద ఎందుకు పడుతుంది అంటే, ఎక్కువ కాలం బ్రేక్ ఇచ్చి సడన్గా పరిగెట్టిన వాళ్ళకి. ఎందుకంటే మజిల్ మొత్తం లోడ్ అంతా మజిల్ మీద పడకుండా బోన్ మీద పడిపోద్ది. బోన్ కంప్రెస్ అయినప్పుడు ఈ బోన్లో ఈ ముందు పార్ట్ ఇక్కడ పెయిన్ రావడం కామన్, ఎందుకంటే నేరో అవుతుంది బోన్. సో ఇక్కడ పెయిన్ అనేది వచ్చేస్తుంది. సో అలా రాకుండా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ పరిగెడుతున్నప్పుడు ఆన్ టోస్. చాలా మంది ఆన్ టోస్ పరిగెట్టరు, ఇలా హీల్ పెట్టేస్తారు. హీల్ పెట్టి పరిగెట్టడం వల్ల ఏంటంటే బోన్ మీద ఇంపాక్ట్ డైరెక్ట్గా పడిపోద్ది. సో అప్పుడు స్ట్రెస్ ఆటోమేటిక్గా మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ పెయిన్ అండ్ చిన్ బోన్ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా పరిగెట్టినప్పుడు ఏంటంటే మజిల్ మీద టో పడగానే డాంపింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, ఒకటి మెల్లిగా బెండ్ అవుతుంది కాలు. డైరెక్ట్గా టక్ మన బోన్ మీద కొట్టిన దానికి ఇలా స్లోగా దిగిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మన టో మీద పరిగెట్టినప్పుడు కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి పెయిన్ రావడం. నెక్స్ట్ ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఒక 1 month 2 month బెడ్ రెస్ట్ అయ్యో, హాస్పిటలైజ్ అయ్యో, లేకపోతే టూర్ వెళ్ళో, లేదా సమ్ బిజినెస్ మీటింగ్ మీద, ఏ పని మీద అయినా ఎక్కువ లాంగ్ గ్యాప్ ఇచ్చి సడన్గా పరిగెట్టిన వాళ్ళకి కూడా నీకు ఈ లోడ్ అనేది మజిల్ మీద కలకుండా బోన్ మీద వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
సో ఎక్కువ గ్యాప్ ఇచ్చిన వాళ్ళకే వస్తుంది. అలా కాకుండా రెమెడీ ఏంటంటే ఎక్కువ టోస్ మీద ఉండే ఎక్సర్సైజ్, కార్డియో ఎక్సర్సైజ్, అంటే లోడ్ బేరింగ్ మజిల్కి అలవాటు చేయాలి. ఎక్కువ డైరెక్ట్గా పరిగెడితే బోన్ మీద పడిపోద్ది. సో మీ లోడ్ పరిగెట్టేదైనా, ఎక్సర్సైజ్ చేసేదైనా, వెయిట్ లిఫ్ట్ చేసేదైనా టోస్ మీద నుంచి హ్యాండ్స్ మీదకి కానీ బాడీ మీదకి కానీ మనం ట్రాన్స్మిట్ చేయగలిగితే డైరెక్ట్గా హీల్ మీద కాకుండా షిన్ బోన్ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మజిల్ మీదే లోడ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ ఏంటంటే టో మీద లిఫ్ట్ చేయడం కానీ, టో మీద బేస్ అయ్యి జంప్స్ చేయడం కానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా నీకు విత్ బెండ్ రన్నింగ్ చేయడం, స్టోర్ అని బాగా అలవాటు చేయాలి బాడీకి. మజిల్ మీదకి వెళ్ళాలి, బోన్ మీదకి వెళ్ళకుండా ఉండేటట్టుగా టోస్ మీద ఎక్సర్సైజ్ చేసుకుంటే మోస్ట్లీ షిన్ బోన్ అని తగ్గుతుంది. అండ్ రన్నర్స్కి వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇది, పరిగెడుతుంది. సో మీకు ఇచ్చే టిప్ ఏంటంటే డైలీ పరిగెట్టండి, లేదా రెగ్యులర్ ఇంటర్వల్స్ మీరు అనుకున్న ప్లాన్లో పరిగెట్టండి. గ్యాప్ ఇవ్వకుండా ఉంటే షిన్ బోన్ పెయిన్ తగ్గుతుందని నా సజెషన్. సో ఈ హెడ్ రొటేషన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీ నెక్ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. అండ్ మీ నెక్ దగ్గర ఏమైనా ఫ్యాట్ ఉన్నా ఎక్కువ రొటేషన్స్ చేయడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్ రెడీ, 1 2 గో. తమ్ముడు కూడా గెలుద్దామని, తమ్ముడు కూడా నాతో పాటు ఇట్టాడు టీటు. అమ్మ బాబోయ్ బిట్టు ఏటి బిట్టు ఎంత టైట్ ఉంది. సూపర్ రా బిట్టు, ఇప్పుడే స్టార్ట్ చేసావు. బిట్టు మరీ ఎంత ఏటి బిట్టు. ఖచ్చితంగా షోల్డర్ స్ట్రైట్ గా కిందకి ఎల్బో దిగాలి. అటు హ్యాండ్ ముందుకి, మరీ ముందుకు అయిపోయినా మరీ వెనక్కి అయిపోయినా స్ట్రెస్ మారిపోతుంటుంది. యాప్స్ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి ఎవ్రీ మూమెంట్. తొడలు, పొట్ట, ఆ రెండు ఆ పార్ట్లు కలిసే చోట రెండు కూడా స్క్వీజ్ చేసి స్ట్రైట్ గా స్టిఫ్ గా చేసేటట్టు చేయండి. అప్పుడే యాప్స్ మీద పడుతుంది. ఎవరికైనా బ్యాక్ మీద పడుతుందా ప్రెజర్? ఏదైనా స్టమక్ కొంచెం లిఫ్ట్ చేయండి సీట్ పైకి, లేదంటే మీకు మరీ ఎక్కువ లిఫ్ట్ చేసినా వేస్ట్, బ్యాక్ పెయిన్ వచ్చేది. కొంచెం లిఫ్ట్ చేసి యాప్స్ దగ్గర స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఛాలెంజ్ ఆరెంజ్ టీ షర్ట్ గెలిచేటట్టు ఉంది, అందుకే నవ్వించండి. నవ్వించండి. బిట్టు ఇద్దరు కవర్ అవుతుంది. సూపర్ బిట్టు. ఇందులో మీరు గెలుచుకున్నారు ప్రవీణ్ గారు 1000 రూపాయలు. సూపర్, చప్పట్లు కొట్టింది. రూపాయి. ఫస్ట్ 1 అనగానే రైట్ సైడ్ బెండ్ ఉండే. రెడీ, 1 2 3 గో. 1 2. సో మీ టోస్ మీద, ఎల్బోస్ మీద మాత్రమే బాడీ అంతా బేస్ అయి ఉంటుంది. మీరు జిమ్లో ల్యాగ్ చేసినప్పుడు ఎలా అయితే పడుతుందో సేమ్ అదే ఏరియాలో మీకు లీన్ మజిల్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తమ్ముడే ఇన్స్పిరేషన్ వ్యూవర్స్ కి. తమ్ముడు చేస్తున్నాడంటే మనం కూడా చెయ్యాలి. జారిపోతుంది కావట్లేదు, నోట్లేని ప్రపంచం. బాగా
ఈరోజు రాగానే రన్నింగ్ చేసాం, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ పరిగెట్టాం. ఈ గ్రౌండ్ ఒక రౌండ్ 250 మీటర్స్ అట్ట. సో ఓవరాల్గా 4 రౌండ్స్ వేసాం, 1 km రన్ చేసాం. ఆ తర్వాత నెక్ ఫ్రీ చేసుకున్నాం, హ్యాండ్స్ ఫ్రీ చేసుకున్నాం, లైట్గా హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీ చేసుకుని తర్వాత మనం ఇవాళ చేసిన ఎక్సర్సైజ్ వచ్చి ప్లాంక్ గురించి చేసాం. ప్లాంక్ ఎక్సర్సైజ్లో 2 వేరియేషన్స్ చేసాం. లైక్ ఎల్బో అది ఉంచి ఓన్లీ విత్ యువర్ హిప్ మూమెంట్, అది కూడా సైడ్ మీ ఫ్యాట్ కరిగే ఒక ఎక్సర్సైజ్. ఆ తర్వాత ప్లాంక్ ఛాలెంజ్ చేసాం. సో మీరు ఒక్కరు వస్తే కన్నా ఒక 4 3 మీ ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా ఇలా చేస్తే అవుట్డోర్ అదిరిపోదా. సో ఆ తర్వాత అలాగే మనం రన్నింగ్ గురించి మాట్లాడుకున్నాం, రన్నింగ్ గురించి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టిప్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ షిన్ బోన్ పెయిన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫైనలీ వీ హ్యాడ్ ఇనఫ్ ఫర్ దిస్ డే. సైనింగ్ ఆఫ్, వికాస్.